గౌరవ కానీ జగన్ రెడ్డి గారే నిర్ణయించుకున్నది ఏంటంటే జనాల్లో నాయకురాలుగా ఎదగనివ్వండి. ఎందుకు ఒక పార్టీ ముసుగెందుకు? పోరాడుతుంది, ఉమ్, ధర్మంగా పోరాడుతుంది, పోరాడనివ్వండి. తప్పే ఉంది. కనీసం ఎవరు పిలవకండి, తప్పది. ఆ అమ్మాయికి ఇష్టమైతే అమ్మాయి మనతో మాట్లాడుతుందేమో, వద్దు. అంతే. మీరుగా ఇన్వైట్ చేయకండి. మీరుగా ఇన్వైట్ చేయకండి. అంతే. ఆ అమ్మాయిని అలా ఎదగనివ్వండి, మనకెందుకు? తప్పు. కానీ నిజంగా అమ్మాయికి హ్యాట్స్ అవసరం ఆఫ్. అనిపించింది. మీ 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 గురించి అంత పాజిటివ్ గా జగన్ గారు మాట్లాడారంటే చాలా హ్యాట్స్ ఆఫ్. అవును సార్. అందరికి కండవాలు కప్పి పిలవడం ఎందుకు సార్? అవును, ఒకళ్ళనన్నా జనాల్లో నాయకురాలుగా ఎదగనివ్వండి. అవును, అదే వాళ్ళు కదా. ఏ నింద అయితే వేస్తుంది. ఇప్పుడు ఆయన కనిపించుంటది. ఒక అంటే వాళ్ళు ఒక మీటింగ్, ప్రెస్ మీట్ పెట్టుకున్నప్పుడు అడిగినారట, పెద్ద పెద్ద వాళ్ళు సజ్జలు గారు అడిగినారట, పేర్ని నాని గారును, అంబటి రాంబాబు గారును, జోగి రమేష్ ఉమ్, గారును, ఏమయ్యా నువ్వేమన్నా అమ్మాయిని అడిగినావా సహాయం? అడగలేదన్నా. అడగలేదా? ఎవరన్నా డబ్బులు ఏమన్నా ఆఫర్ చేసినారని చెప్పుకుంటారు, ఎవరన్నా అడిగినారా? లేదన్నా. మరి ఎందుకే మన వైపు మాట్లాడింది సార్? ఆ అమ్మాయి మన వైపు మాట్లాడలేదు సార్, ధర్మం వైపు ధర్మం మాట్లాడింది. వైపు మాట్లాడారు. ఆ అదృష్టం ఏంటంటే ఆ ధర్మం వైపు మనం ఉన్నాం, అంతకు మించి ఏం లేదు సార్ అన్నారట. రైట్, రైట్. సో ఇది నిజంగా భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అప్రిసియేషన్ సార్. దయచేసి జగన్ గారు నన్ను అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలన్నా. నేను ఏ రైట్, పార్టీలోకి రావడం ఇష్టం లేదన్నా. తప్పుని తప్పు అనే ప్రశ్నిస్తా. మీరు చెప్పినట్టు రైట్. జనాల్లో నాయకురాలుగానే ఉంటాను కాబట్టి ఏ కండవ కప్పుకునే ఉద్దేశం లేదు. ఈ క్లారిటీ జనసేన వరకో టీడీపీ వరకో కలిగితే యా, చాలు సార్. రైట్. పిలవాలనుకున్న వాళ్ళే పిలవడం మానేశారు. ఎందుకంటే అందరూ రాజకీయం చేస్తే ఎవరన్నా ఒకళ్ళన్నా నాయకత్వం చేయండి. అవును. ఆడబిడ్డ రైట్, రైట్. చేస్తుందండి. సో ఎనీవే, మీ నుంచి ప్రజలకు ఆ క్లారిటీ వెళ్ళాలి సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ. వైసీపీ పార్టీకి చాలా థ్యాంక్స్ అండి.